గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి అని, గోవధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి అని కోరుతూ పట్టణంలోని జాతీయ రహదారి చిన్నపసుమర్రు ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉన్న గోశాలలో దేవస్థాన కమిటీ అధ్యక్షులు బెల్లంపల్లి రవిశంకర్ ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులు భక్తులతో కలిసి గో ప్రేమికులు వివిధ సంస్థల ప్రతినిధులు సద్గురు ద్వారకామయ్యి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చల్లా విజయ్ కుమార్ నేతృత్వంలో తహసీల్దార్ హుస్సేన్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో రవిశంకర్ మాట్లాడుతూ గోమాతను హిందువులు అత్యంత పవిత్రంగా చూస్తారని, కావున గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలుపరచాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అక్కడ అటువంటి మొత్తం అన్ని బతకరాదు నీ జనాలనే చేయగట్టు బాబు మళ్ళా కూడా చేయగలిగి అదే కొరిగేది అది బాబు చేయి అవ్వక్కను అది అది మాదర్శేది అబ్బు అసక్కన కొరికింది पूर्वोक्त एवं विशेषण विश्रायामस्यां स्मृतितो अस्य देवदेवस्य स्मृतकाण्डकोटि ब्रह्माण्डनायकस्य हरिहरस्वयंस्वामी देवालय प्रांगणे श्रीदेवी भूदेवी समेत श्री वेंकटेश्वर स्वामी देवालय प्रांगणे गंगा पार्वती समेत वेंकटेश्वर स्वामी देवालय प्रांगणे गो संरक्षणार्थं यजमानस्य स्वामिनः गो आराधनार्चनाख्यं करिष्ये श्रिये जात श्री आन्द्रियाय श्रियं वयोजदृष्टोदाति श्रियं वसाना अमृतमायं भवन्ति सत्याः समिदामि तद्रौ ओम मेदिनी देवी वसुंधरा स्यात्रा देवी वासवेः ब्रह्मवर्षनाम श्रोत्रं विष्णुनः ओम हरि ओम अतो देवावन्तनो विष्णुविक्रमे पृथिव्या सत्लामविहीतं विष्णुविक्रमे देहादे पदं गोरक्षणदेवताय नमः हरिद्राक्षोर्णं समर्पयामि वामने नमः वामने नमः नारिकेल स्वामी हरिफलोपहाराणि निवेदयामि पानसमर्पयामि समर्पयामि नमस्कार శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపసుమర్రు చిలకలూరుపేట. గోవును తల్లిగా, సకల దేవతల నిలయంగా, ముక్కోటి దేవతలు కూడా గోవును ఆశ్రయించి ఉంటాయని, అలాగే ఒక గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు ప్రదక్షిణ చేసిన పుణ్యమని, గోవుని సేవిస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని, మన హస్త రేఖలను మన నుదుటి రాతలను కూడా మార్చే శక్తి గోమాతకు ఉందని పురాణాలు చెప్తున్నాయి. ప్రతి దేవాలయంలో కూడా గోవులు ఉండటం శ్రేయస్కరం అని పెద్దలు చెప్పి ఉన్నారు. అలాగే ఆ నానుడిని, ఆ పెద్దల యొక్క మాటలను పురస్కరించుకొని మా దేవాలయంలో, మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో కూడా గోమాతలను సాకడం జరుగుతుంది. కనుక అందరూ కూడా ప్రతి ఇంట ఒక గోవు ఉండాలనే నినాదంతో ముందుకు సాగవలసిందిగా కోరుచున్నాము. గతంలో గో ఆధారిత ఎరువుతో పంటలు పండించడం వల్ల ఆరోగ్యకరమైన పంటలు వచ్చాయి. ఆరోగ్యం ఆహారం ద్వారా మనకు లభించేది. ప్రస్తుతం సేంద్రియ ఎరువులు మానేసేసి సైన్స్తోనో లేకపోతే మరో రకంగానో రకరకాల తయారు చేసిన ఎరువులతో, పురుగు మందులతో పంటలు పండించడం వల్ల
పంటల్లో ఆహారంలో కూడా మనకి బలం లేకుండా పోతుంది. కాలు వస్తుంది, ఆగిపోయింది. మరలా పాత రోజులు రావాలని జై భారత్ మాతాకు, జై భారత్ మాతాకు. ఈ రోజున గోవును సకల దేవతల నిరంగా పూజిస్తూ, ఎవరినైతే పూజిస్తే ముల్లోకాల్లో ఉన్న దేవతలు పూజించట్టు అవుతుందో అటువంటి గోమాతను పూజిస్తూ, అలాగే ఆ గోమాత యొక్క ఎరువుతో గతంలో చక్కగా పంటలు పండేవి విస్తారంగా. ఆ పంటలను అవి భుజించిన ఆహారాన్ని మనం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. నేడు రకరకాల ఎరువులతో పండించిన పంటలను భుజిస్తూ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం మనం. అలా కాకుండా మనం అందరం కూడా ఇంటికి ఒక గోవును తప్పకుండా సాగుతూ ఆ గో ఆధారిత పంటలను భుజిస్తూ అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున పెద్దలు చల్లా విజయకుమార్ గారి ఆధ్వర్యంలో సాయిబాబా దేవస్థానం అధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో గో సంరక్షణ కోసం గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుకుంటూ, అలాగే గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుకుంటూ ఎంఆర్ఓ గారికి మెమరాండం అందజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క మెమరాండాన్ని దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. కావున పెద్దలందరూ కూడా మా యొక్క మెమరాండం స్వీకరించి మా అభిప్రాయాన్ని మన్నించి గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని, గోవధ నిషేధ చట్టాన్ని గట్టిగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. భారత్ మాతా కి తులసి మాతా కి గంగా మాతా కి జై బోలో భారత్ మాతా కి. గట్టిగా అమలు చేయాలని, భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా జాతీయ జంతువుగా కానీ రాష్ట్ర జంతువుగా కానీ గోవుని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గో సమ్మేళనాల వారి కేంద్రంగా మేము వారి యొక్క ఆదేశాలు పాటిస్తూ అన్ని జిల్లాలు, అన్ని మండలాల్లో కూడా తహసీల్దార్ వారికి వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. మీరు గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి పంపించి మీరు మా యొక్క దీంట్లో సహకరించి సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని మరీ కోరుతున్నాం. సార్ ఒకసారి చూడండి సార్, ఒక్క నిమిషం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా